రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికీ పుష్ప రిలీజ్ కి సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలోని ఎక్కడికక్కడ పుష్ప 2 కి సంబంధించి పోస్టర్లు కూడా అంటిస్తూ ఉన్నారు. అయితే పిఠాపురంలోని ముఖ్యంగా ఈ పుష్ప 2 కి సంబంధించిన పోస్టర్స్ మొత్తం కూడా చించేసినట్టు కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ నేపథ్యంలోని ఈ పుష్ప 2 ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా మెగా అభిమానులే చింపేశారు అని చెప్పి కూడా ఇప్పటికీ అల్లు ఆర్మీ అనుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ బయటికి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మా హీరో సినిమా నచ్చకే, అలాగే మా హీరో కూడా నచ్చకపోవడం వల్లే ఈ విధంగా పోస్టర్లు అన్ని కూడా చించేశారు అని చెప్పి కూడా ఇప్పటికీ అల్లు అభిమానులందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్న సందర్భం చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గం జనసేన నేత చలమల శెట్టి రమేష్ కూడా హెచ్చరించారు. అయితే ఆయన కూడా దీనికి సంబంధించి కూడా ఒక ట్వీట్ ద్వారాగా హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది. అల్లు అర్జున్, నువ్వు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు తలపై జల్లుకుంటే మంచిది అని చెప్పి కూడా ఆయన చెప్పిన తీరు కూడా ఈరోజు అల్లు అభిమానుల్లోని తీవ్ర ఆగ్రహం తీసుకొస్తుంది అన్న విషయాలపైన కూడా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఏది ఏమైనా సరే సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోని ఎక్కడికక్కడ మొత్తం అల్లు అభిమానులందరూ కూడా వాళ్ళ యొక్క అభిమానాన్ని వ్యక్తపరుస్తూ మొత్తం అన్ని గోడల పైన పోస్టర్ల రూపంగా మొత్తం కూడా ఎక్కడికక్కడ పెడుతున్నప్పటికీ నిన్న రాత్రి ఈ పోస్టర్లు అన్నీ కూడా చించేసినట్టు మనకి ఇక్కడ ఇప్పటికీ ఈ యొక్క విజువల్స్ క్లియర్గా నెట్టింట మొత్తం కూడా వైరల్గా మారుతుంది. అండ్ బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు ఆ యొక్క పోస్టర్స్ ఏ విధంగా చించేశారు. ప్రతి ఒక్క పోస్టర్ కూడా ఎక్కడికక్కడ చించేసి పడేశారు. సో ఈ చించేసింది ఖచ్చితంగా మెగా ఫ్యాన్సే, అంటే మెగా అభిమానులే దీన్ని చింపేశారు. ఎందుకంటే మా హీరో సినిమా ఇంత భారీ స్థాయిలో రిలీజ్ అవ్వడం కావచ్చు, అలాగే ఎంత కలెక్షన్ రూపంగా కావచ్చు, అలాగే ఇప్పటి వరకు ఎంత బాక్స్ ఆఫీస్ని కొల్లగొడుతోంది అని చెప్పి కూడా అందరి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతున్న సమయము అటు మెగా అభిమానులు జీర్ణించుకోలేక ఈ విధమైన చర్యలు చేపట్టారు అని చెప్పి ఇప్పటికీ అల్లు అభిమానులు అయితే బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం కదా, సినిమా ఓ పక్క మరికొన్ని గంటల్లోని అంటే ఈరోజు నైట్ 9:30 నుంచి ప్రీమియర్ షోస్ పడ్డానికి రెడీగా ఉన్న నేపథ్యంలోని మరొక వివాదం అనుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా వివాదాలు లేకుండా ఉండేటట్టయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానులు తగ్గేదే లేదని చెప్పి కూడా పోటాపోటీగా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు వాళ్ళ యొక్క వ్యవహరించే తీరు ఏదైతే ఉందో ఇవాళ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అటు అనంతపురం జిల్లాలో కూడా ఇప్పటికి పోస్టర్లు పెట్టిన సందర్భం చూసాము. ఆ యొక్క పోస్టర్స్ లో కూడా ఓ పక్క అల్లు అర్జున్, ఒక పక్క వైసీపీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇద్దరిని కూడా వేసి కూడా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలోని అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఆయన ఏదైతే వెళ్ళడం జరిగిందో, కాబట్టి మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము ఇవాళ నీ వెంట నిలబడతాము అని చెప్పి వైసీపీ నేతలు ఈయనకి సపోర్ట్గా ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు. దానిలోని ఒక పక్క అల్లు అర్జున్ని, ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ను కూడా పెడుతూ ఉన్నారనమాట. అయితే ఈ నేపథ్యంలో మరింత చర్చకి దారి తీసేటట్టు మనకి ఇక్కడ ఈ పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అటు అల్లు అర్జున్ వైసీపీ నేతలకి సపోర్ట్ చేశారు, పవన్ కళ్యాణ్కి అలాగే ఆయన విరుద్ధంగా చేశారు అని చెప్పి ఈ అగ్గి ఏదైతే రాజేస్తూ ఉన్నారో ఇప్పుడు నిజంగా మరికొంచెం ఆద్యం పోసినట్టే అయింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నేత యొక్క బొమ్మని కూడా ఆ ఫ్లెక్సీల్లో పెట్టి మరింత వివాదం అటు పార్టీ పరంగా అటు పొలిటికల్గా కూడా ఈ వివాదం ముదిరేటట్టు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్లెక్సీలోని ఇదంతా కావాలని చేస్తున్నారు అన్నట్టు కూడా చూస్తున్నారు. ఒక్కసారి క్లియర్గా మనకి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడండి మొత్తం కూడా. అండ్ దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ ఫోన్ కాల్లో ఉన్నారు. శివ, అసలు చెప్పండి, ఈ ఫ్లెక్సీలు ఎవరు చింపారు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే అటు మెగా ఫ్యాన్స్ కావచ్చు అల్లు ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది ఎప్పటికప్పుడు. మరి ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చింపడం వెనక ఇదంతా కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళే చేయించారు, లేకపోతే మెగా అభిమానులు కావాలని చేశారు అని చెప్పి కూడా బయటకు వినిపిస్తోంది. దీనిపైన పూర్తి సమాచారం ఏంటి శివ? గౌతమి, చూసుకున్నట్లయితే పుష్ప 2 ఏదైతే ఇండియా వైడ్ అయితే మరికొన్ని గంటల్లోనే రిలీజ్ అవనుంది. అయితే పుష్ప 1 కి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు వైసీపీకి సంబంధించి తన ఫ్రెండ్ పోటీ చేస్తూ ఉండడంతో, అయితే జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉండడం, తన మావయ్య కావడం,
అయినా సరే జనసేన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా ఏ ఒక్క సభకి వెళ్ళని అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఏదైతే నంద్యాల వెళ్ళాడో అప్పటి నుంచి కూడా నంద్యాల వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ అందరూ గుర్రుగా ఉన్నారు. అలా దూరం కొంచెం పెరుగుకుంటూనే వచ్చింది. అయితే పుష్ప 2 ఈవెంట్ కి సంబంధించి కూడా ఎక్కడా కూడా మెగాస్టార్ ప్రస్తావన కానీ అదేవిధంగా పవర్ స్టార్ ప్రస్తావన కానీ తీసుకురాకుండానే కేవలం సొంతంగా నేను ఇంత స్థాయికి వచ్చానంటే కేవలం సుకుమార్ అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పిన పదాలు కూడా మెగా ఫ్యాన్స్ ని భారీగా హర్ట్ చేసాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అల్లు అర్జున్ పుష్ప 2 కి సంబంధించిన పోస్టర్లు పూర్తిగా అల్లు అర్జున్ ఫేస్ ని మాత్రమే, అంటే పోస్టర్ లో రష్మిక ఉన్న రష్మికని టచ్ చేయకుండా అల్లు అర్జున్ ఫేస్ ని మాత్రమే కేవలం తొలగించడం వెనక మెగా అభిమానులు ఉన్నారంటూ కూడా ఎవరైతే బన్నీ అభిమానులందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఈ పని ఎవరు చేశారు? కొంతమంది టీమ్ గా చేశారా, లేదంటే అన్ని చోట్ల కూడా ఒక ఫ్రీక్వెంట్ గా ప్లాన్ చేసుకుని చేశారు అనే దాని మీద బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంటర్నల్ గా దీని మీద సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ పూర్తి వివరాలు తెలిసే వరకు కూడా ఎవరు మాట్లాడడానికి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కాబట్టి పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 మించి ఉంది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిందంటూ కూడా ట్రేడ్ మార్క్ దాటిందంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా పుష్ప 2 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి తమ అభిమాన హీరోకి ఇంతటి ఆదరణ రావడాన్ని ఏదైతే జనసేన సంబంధించి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే పవర్ స్టార్ అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, రామ్ చరణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో బ్యాన్ పుష్ప అంటూ కూడా గత వారం రోజులుగా చేస్తున్నారు. కొన్ని ఆడియో క్లిప్స్ కూడా విన్నాం మనం. ఏదైతే ఓటీటీలో పెడతాం, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో లైవ్ ఇస్తాం, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసింది చూసాం. అదే విధంగా చూసుకున్నట్లయితే బ్యాన్ పుష్ప అంటూ కూడా వాట్సాప్ మెసేజెస్ చూసాం. అసలు మెగాస్టార్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వాల్యూ ఇవ్వని వారికి మనం ఎందుకు సినిమాను చూడాలంటూ అతని సినిమాలు చూడొద్దు, బ్యాన్ చేయండి పుష్ప 2 సినిమాని అంటూ కూడా కొంతమంది మెగా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్టే కొంతమంది జనసేన నేతలు కూడా ఖచ్చితంగా పుష్ప 2ని ఆడనివ్వం, అడ్డుకుంటాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పుష్ప 2 ఈ రోజు సాయంత్రానికి రిలీజ్ కి సిద్ధమైంది. దానికి తగ్గట్లుగానే బెనిఫిట్ రేట్లు అమాంతం పెంచినా కూడా ఫ్యాన్స్ ఇప్పటికీ స్టిల్ అడ్వాన్స్లు బుకింగ్లు అయిపోయి 800-900 రూపాయలు టికెట్ పెట్టినా కూడా మొదటి వారం రోజులు ఇప్పటికే బుక్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీంతో ఆగ్రహించిన మెగా ఫ్యాన్సే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టారని అయితే చెప్పుకోవాలి. ఏదైతే చూసుకున్నట్టయితే బ్యానర్ ఖచ్చితంగా పూర్తిగా చింపేసి దాంట్లో ఉన్న అల్లు అర్జున్ ఫేస్ ని మాత్రమే చించేయడం అనేది మాత్రం అమానుష ఘటనగా చేసుకోవచ్చు. దీనిపై రాష్ట్రం అంతా కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. చూసుకున్నట్లయితే సోషల్ మీడియా వేదికగా అంతా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మా కోసం నువ్వు నిలబడ్డావు, మీకోసం మేము నిలబడతాం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఏదైతే సోషల్ మీడియా అంతా కూడా అల్లు అర్జున్ కి మద్దతుగా పోస్టులు పెట్టడం, అదేవిధంగా అల్లు అర్జున్ కి సంబంధించి థియేటర్ దగ్గర జగన్ అల్లు అర్జున్ ఉన్న ఫ్లెక్సీలు పట్టుకుని కూడా హడావుడి చేయడం వెనక అయితే మెగా ఫ్యాన్స్ ఇంకా రచ్చిపోతున్నారనే చెప్పుకోవాలి. గౌతమి, జన సైనికులు కూడా సినిమాని విడుదల చేసేదే లేదు, ఎలా విడుదల చేస్తామో మేము కూడా చూస్తాము అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి వాళ్ళ మాటలో కూడా విందాం. చల్లమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తని. ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది. గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోం, కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే 1 నుండి కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, మెగా కాంపౌండ్లో పెరిగాను, మెగా కాంపౌండే నాకు అన్ని విధాల రక్ష అని చెప్పేసి చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లోనే నేను నడుస్తానని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. చిరంజీవి గారి అడుగుజాడల్లో నడిచేవాళ్ళం ఎవరైనా సరే మేమందరం కూడా చిరంజీవి గారి అడుగుజాడల్లో ఆయన యొక్క సంస్కారాన్ని పుణికిపుచ్చుకొని మణిగి మేము కూడా చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. పద్ధతుల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అన్నిటిలోనూ మీరు ఆ విధంగా ఉంటూ మెగా ఫ్యామిలీని టచ్ చేశారు. మీరు మెగా ఫ్యామిలీ అంటే ఒక ఈ
ఈ రాష్ట్రంలోనే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక సపరేట్గా వాళ్ళని అభిమానించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కులంగా కాదు, కులం అనేది పక్కన పెట్టేయండి, వాళ్ళ హావభావాలు కానీ, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పడే కష్టం కానీ, సేవా కార్యక్రమాలు కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో వాళ్ళు ఈ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు ఒక యాక్టర్గానే కాదు, అన్ని విధాల అటువంటి మెగా ఫ్యామిలీని నువ్వు వ్యతిరేకంగా మన ఎలక్షన్లో ప్రయత్నం చేయడం కానీ, ఎలక్షన్లో ఎందుకంటే ప్రాణాలకి అడ్డం పెట్టి ప్రాణం సైతం ఉంటుందో పోతుందో కూడా తెలియకోకుండా, అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మేమందరం కూడా ఇటువంటి నాయకుడు ఈ దేశానికి కావాలి, ఈ దేశాన్ని రక్షించబడాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించబడాలని చెప్పి అహర్నిశలు ఎదురు చూస్తున్నాం. అటువంటిది నువ్వు దగ్గర ఉండి కూడా గుర్తించుకోలేక మదవెక్కి అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మిస్టర్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు, నీ సినిమా ఎదుర్కొంటాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు 5వ తారీఖున నీది రిలీజ్ అవబోతుంది. నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు, మెగా అభిమానులే కాదు, అందరూ కూడా నీ సినిమాని అడ్డుకుని కనీసం 1 నుండి 3 రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. అల్లు అర్జున్, నీ మతం తగ్గించుకో, ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పుకో. ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్షమాపణ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే, నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి క్షమాపణలు చెప్పుకుంటే మేము అప్పటికి ఆలోచన చేస్తాం. లేకపోతే అది కన్నా జరగకపోతే, చిరంజీవి గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటాం. రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి. ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. రైట్, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం రోజుకి కూడా అటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానుల మధ్య వార్ అనేది రోజుకి కూడా ముదిరిపోతుంది. సో ఇందులోని ఇది కూడా ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే పోస్టర్స్ ఇప్పటికే అల్లు అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రగిలిపోతున్న టైంలోని వాళ్ళకి సంబంధించిన పోస్టర్స్ ఈ విధంగా చించడం అన్నది నిజంగా ఇది కరెక్ట్ కాదు అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇది చించింది డెఫినెట్గా మెగా అభిమానులే, అంటే మెగాస్టార్ ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళే ఈ యొక్క పోస్టర్స్ని చించారు అని చెప్పి కూడా అల్లు అభిమానులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరి ఇప్పటికే మూవీ పైన చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక పక్క అయితే, ఈ ఫుల్ కాంట్రవర్సీతో నడుస్తున్న ఈ ఇష్యూస్ అన్నవి మరోవైపు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఎలా అయినా సరే అటు జన సైనికులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ వ్యవహరించే తీరు ఏమాత్రం కూడా సరిగ్గా లేదని, అలాగే వాళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటే తప్ప దీనికి పరిష్కారం లేదు అన్నట్టు కూడా జన సైనికుల నుంచి కూడా వస్తున్న మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి ఈ వివాదం కూడా రోజుకి ముదురుతున్నట్టు మనకి కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా సరే ఇది సద్దుమణుగుతోందా, లేకపోతే ఇంకా తీవ్ర స్థాయిలోని చెలరేగే ఛాన్సెస్ ఉన్నాయా అన్న విషయం పైన కూడా చూడాల్సింది.
రైట్. అయితే ఇప్పటికే చూస్తూ ఉన్నాం ఈ సినిమా మొత్తం కూడా వివాదాల నడుమ ఈ రోజు అయితే రిలీజ్ కాబోతుంది అనే విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అటు అనంతపురంలో కూడా మనం చూసుకుంటే ఒక్కసారి మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అలాగే అల్లు అర్జున్ ఫోటోలు వేసి ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. మరో సైడ్ కూడా అంటే ఎక్కడికక్కడ సినిమా రిలీజ్ కి మొత్తం కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. మొత్తం గోడల పైన ఇప్పటికే ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అంటిస్తున్నప్పటికీ నిన్న రాత్ర ఎవరు చించారో తెలియదు కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడ అన్ని పోస్టర్స్ కూడా చించి పారేశారు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే చింపారు అని అయితే చెప్తూ ఉన్నారు. అండ్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా పైన స్క్రీన్ పైన కనుక మీరు చూసుకున్నట్లయితే విజువల్స్ లోని మొత్తం తగ్గేదే లేదు అని చెప్పి ఆ పోస్టర్స్ లోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను కూడా చేర్చారు మొత్తం కూడా. అండ్ మొత్తం కూడా చూస్తూ ఉన్నారు కదా ఈ యొక్క ఫ్లెక్సీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా చేర్చారు. అండ్ ఈ వివాదం అటు పొలిటికల్గా కూడా అగ్గి రాజేస్తోంది అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అండ్ మొత్తం ఫ్లెక్సీలు కూడా చూసుకుంటే హీరోయిన్ ఉన్న భాగాన్ని మాత్రం వదిలేసి ఎక్కడికక్కడ అల్లు అర్జున్ ఫేస్ కూడా కనిపించకుండా అంటే మనకి ఆ చించే దాంట్లో కూడా ఫ్యాన్స్ యొక్క ఎంత కోపంగా ఉన్నారు, ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత కోపంగా ఉన్న విషయం కూడా మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు చించే విధానం చూస్తూ ఉన్నారు కదా, ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఫేస్ అసలు కనిపించకూడదు అని చెప్పి అటు రష్మికతో ఉన్న పోస్టర్స్లోని రష్మిక ఫోటోని మాత్రం వదిలేసి కేవలం అల్లు అర్జున్ యొక్క ఫొటోస్ని మొత్తం కూడా మొత్తం చించి పాడేసినట్టు మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోని ఫ్లెక్సీలో చేర్చి మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము రామా అని చెప్పి ఒక ట్యాగ్తోని యొక్క ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. అండ్ ఇది కూడా వివాదానికి మరొక దారి తీసింది అన్నట్టు క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ముందే వివాదం అన్నది ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాము. దానికి తోడు ఇవాళ ఇక్కడ అంటించిన ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అటు పొలిటికల్గా కూడా మొత్తం దాడి చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది ప్రజెంట్. అటు జన సైనికులు కూడా ఇప్పటికే తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడికక్కడ అసలు అల్లు అర్జున్ డెఫినెట్గా అటు మెగాస్టార్ చిరంజీవికి అలాగే పవన్ కళ్యాణ్ కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు కానీ జల్లుకోకపోతే బాగోదు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్న సందర్భాలు కూడా మనం చూసాము. సో ఎలా అయినా సరే అల్లు అర్జున్ తగ్గాలి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న అల్లు అర్జున్కి ఇప్పుడు ఉన్న అల్లు అర్జున్కి చాలా తేడా వచ్చింది అని చెప్పి కూడా చాలా తీవ్ర స్థాయిలోని విమర్శలు చేస్తున్న సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ఇంత దారుణంగా మొత్తం ఎక్కడికక్కడ ఒక్క ఫ్లెక్సీ కూడా ఉంచకుండా మొత్తం కూడా చించేసిన పరిస్థితులు మనం చూసాం. ఓకే రైట్. ఒక్కసారి మనం విజువల్స్లో కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే అల్లు అర్జున్కి సంబంధించి సింగిల్గా పెట్టిన పోస్టర్స్ మీరు ఒక రైట్ సైడ్ చూస్తూ ఉన్నారు కదా, సింగిల్గా పెట్టిన పోస్టర్స్లో మొత్తం అల్లు అర్జున్ని చించేశారు. మరి లెఫ్ట్ సైడ్ ఒకసారి మనకు చూసుకుంటే అటు అల్లు అర్జున్ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫ్లెక్సీని మాత్రం చించలేదు, అది అలాగే అంటిపెట్టి ఉంచారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు అని చెప్పి కూడా చాలామంది దీనిపైన కమెంట్ పెడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పోస్టర్స్ మొత్తం కూడా చూస్తూ ఉన్నారు కదా, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు విజువల్స్లో చూపిస్తూ ఉంది. మరి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆల్రెడీ వివాదంలో నడుస్తున్న ఫ్యాన్స్కి మరింత అగ్గికి ఆద్యం పోసినట్టు ఇవాళ ఈ ఫ్లెక్సీలు చించడం వెనుక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారో కింద ఆల్రెడీ ఇది మనకి లైవ్ నడుస్తుంది కాబట్టి కింద లైవ్ కమెంట్స్లోని మీరైతే మెన్షన్ చేయండి. ఇది మెగా అభిమానుల పన లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం పైన కూడా ఒక్కసారి మీ యొక్క ఒపీనియన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చల్లమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తని. ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది. గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోం, కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే 1 నుండి కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, మెగా కాంపౌండ్లో పెరిగాను, మెగా కాంపౌండే నాకు అన్ని విధాల రక్ష అని చెప్పేసి చిరంజీవి గారి యొక్క
అడుగుజాడల్లోనే నేను నడుస్తానని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. చిరంజీవి గారి అడుగుజాడల్లో నడిచేవాళ్ళం ఎవరైనా సరే మేమందరం కూడా చిరంజీవి గారి అడుగుజాడల్లో ఆయన యొక్క సంస్కారాన్ని పుడికిపుచ్చుకొని మణిగి మేము కూడా చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. పద్ధతుల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అన్నిటిలోనూ మీరు ఆ విధంగా ఉంటూ మెగా ఫ్యామిలీని టచ్ చేశారు. మీరు మెగా ఫ్యామిలీ అంటే ఒక ఈ రాష్ట్రంలోనే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక సపరేట్గా వాళ్ళని అభిమానించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కులంగా కాదు, కులం అనేది పక్కన పెట్టేయండి, వాళ్ళ హావభావాలు కానీ ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పడే కష్టం కానీ సేవా కార్యక్రమాలు కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో వాళ్ళు ఈ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు ఒక యాక్టర్గానే కాదు, అన్ని విధాల అటువంటి మెగా ఫ్యామిలీని నువ్వు వ్యతిరేకంగా మన ఎలక్షన్లో ప్రయత్నం చేయడం కానీ ఎలక్షన్లో ఎందుకంటే ప్రాణాలకి అడ్డం పెట్టి ప్రాణం సైతం ఉంటుందో పోతుందో కూడా తెలియకోకుండా అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మేమందరం కూడా ఇటువంటి నాయకుడు ఈ దేశానికి కావాలి, ఈ దేశాన్ని రక్షించబడాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించబడాలని చెప్పి అహర్నిశలు ఎదురు చూస్తున్నాం. అటువంటిది నువ్వు దగ్గర ఉండి కూడా గుర్తించుకోలేక మదవెక్కి అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మిస్టర్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు, నీ సినిమా ఎదుర్కొంటాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు 5వ తారీఖున నీది రిలీజ్ అవబోతుంది. నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు, మెగా అభిమానులే కాదు, అందరూ కూడా నీ సినిమాని అడ్డుకుని కనీసం 1 నుండి 3 రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. అల్లు అర్జున్ నీ మదం తగ్గించుకో, ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పుకో. ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్షమాపణ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లని నువ్వు నెత్తిన పోసుకుంటే నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటే మేము అప్పటికి ఆలోచన చేస్తాం. లేకపోతే అది కన్నా జరగకపోతే చిరంజీవి గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటాం. రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి. ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం.